హలో మామ బ్రో, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్. మామ ఈరోజు మేము సాటర్డే అయితే మేము కొండపెట్టకొండకి వెళ్తున్నాం. ఎందుకంటే మన అందరికి ఎంతో ఇష్టమైనటువంటి వెంకన్న దగ్గరికి వెళ్తున్నాం మామ. అదేనండి చిన్న వెంకన్న. ఎలానో మనం నెక్స్ట్ వీక్ ఫ్లైట్ ఎక్కుతున్నాం కాబట్టి ఈ వీక్ అయితే వెళ్ళిపోయాం. అంతకన్నా ముందైతే మా ఊరి దేవుడు, మా అందరిని రక్షించేవాడు, మా వీరుడు, మాకెంతో ఇష్టమైనటువంటి మా ఊరి మాదేవి స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం. ముందైతే మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందైతే మా మాదేవి స్వామి దగ్గర అయితే ఆశీస్సులు తీసుకుంటాం. అంతా మంచిగా జరగద్దు అనమాట. మా ఊరిని చాలా అంటే చాలా కాపాడుతున్నాడు. ఆ తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. మేమైతే బెట్రగొండ నుంచి వెళ్తున్నాము. బెట్రగొండలో గేట్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయి. సో ఇంక మేమైతే త్వరగానే వెళ్ళిపోయాం. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా 11:40 అవుతుంది. అదిగోండి అక్కడ కనపడుతుంది కదే అనమాట మన వెంకన్న గుడి అయితే. ఇక్కడ మార్చ్ లో తిరణాలు చేస్తారు మామ. హోలీ ఎప్పుడు చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఎక్సలెంట్. మా నెల్లూరు జిల్లా చుట్టుపక్కల చాలా మంది వస్తారు అనమాట, చాలా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అయితే. ఇంకా మనం అయితే మొత్తానికి వచ్చేసాం అనమాట. ఇదే అనమాట, చాలా తక్కువ మెట్లు ఉంటాయి కానీ చాలా అంటే చాలా ఎంత అన్నా కానీ ఇక్కడ రాగానే అదొక ఫీల్ అనమాట. నేను మాక్సిమం చాలా టైమ్స్ వస్తాను మామ ఇక్కడికైతే, ఎందుకంటే ఆయన మనల్ని అన్నిసార్లు రప్పించుకుంటాడు అనమాట. ఇంకా మనం అయితే చుట్టూ రౌండ్లు తిరిగేస్తున్నాం. ఇంత ఎండైనా కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే. చూడొచ్చు మీరైతే. ఇంకైతే మనం టెంకాయలు కూడా క్యూలోకి వచ్చేసాం. ఇక్కడ క్యూ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎంత లైన్ అయినా కానీ ఆయన చూడడానికి ఎంతసేపు నిలబడుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఆయన దర్శించుకొని బయటకు రాగానే మజ్జిగ ఇస్తున్నారు. ఇంకా మజ్జిగ తాగేసి ఇంకా అలా కాసేపు కూర్చున్నాము అక్కడే. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాను. సరే మరి అయితే వెళ్ళేస్తా. మీరు వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మావా. బాయ్.